మొత్తానికి జానీ మాస్టర్ గోవాలో దొరికాడు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఎక్కడున్నాడో ట్రేస్ చేశారు. రేపు కోర్టులో హాజరుపరుస్తారు. జానీ భాషపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద అత్యాచార కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో జానీ మాస్టర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గోవాలోని ఓ లాడ్జ్లో దొరికాడు. పక్కగా ఆపరేషన్ నిర్వహించిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ భాషను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జానీ మాస్టర్ ఎక్కడున్నాడో ట్రేస్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచిన తరువాత హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. శుక్రవారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. జానీ భాషపై ఫోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద అత్యాచార కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జానీ అరెస్టుపై స్పందించేందుకు ఆయన భార్య సుమలత నిరాకరించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కొచ్చిన ఆమె కేసు, అరెస్టు తదితర విషయాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ ఫేక్ కాల్ వచ్చిందని, ఆ విషయంపైనే పిఎస్ కు వచ్చినట్టు సుమలత తెలిపారు. ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోడానికని వచ్చాను. ఫేక్ కాల్ వచ్చింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అని వచ్చింది, కనుక్కోడానికి వచ్చాము. ఫేక్ కాల్ అని చెప్పారు. జానీ మాస్టర్ టాలీవుడ్ కు మచ్చ తెచ్చారని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మతం మారాలని ఎంతమంది అమ్మాయిలపై ఒత్తిడి చేశారో పోలీసులు బయటపెట్టాలన్నారు. సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి కానీ చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం చేసి గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్టు ఆమె కంప్లైంట్లో తెలిపింది. జాయిన్ అయిన రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయని, ప్రతిసారి టార్చర్ పెట్టేవాడని బాధితురాలు వాపోయింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం కావడంతో నార్సింగి పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. వాంగ్మూలం సేకరణ, దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సీరియస్ గానే రియాక్ట్ అయింది. బాధితురాలికి అండగా నిలుస్తున్నామన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.